నమస్తే, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ యువర్ డాక్టర్. ఈరోజు మన ముందుకి మనతో మాట్లాడతానికి డాక్టర్ అర్జున్ సార్ మనతో ఉన్నారు. డాక్టర్ అర్జున్ సార్ ప్రస్తుతం వికారాబాద్లో ఉన్నటువంటి మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో దంత విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గాను మరియు దంత వైద్యునిగాను పనిచేస్తున్నారు. డాక్టర్ అర్జున్ గారు నాట్ ఓన్లీ ఏ డాక్టర్, యుఎస్లో ఉన్నటువంటి ప్రముఖ యూనివర్సిటీ న్యూయార్క్ యూనివర్సిటీలో ఆయన క్లినికల్ రీసెర్చ్లో ఎంఎస్ చేసి ఉన్నారు. డాక్టర్ అర్జున్ సార్కి 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెంటల్ ఉంది. అంతేకాకుండా రీసెర్చ్లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. డాక్టర్ అర్జున్ గారి గురించి చెప్పాలి అంటే ఎప్పుడు చూసినా కానీ చిరునవ్వుతో మన ముందు ఉంటారు. అంతేకాదు, డాక్టర్ అంటే మనందరికీ తెలుసు, కంటిన్యూస్ లర్నర్. ఈ ప్రాసెస్లోనే అర్జున్ డాక్టర్ గారు ఎన్నో ఫెలోషిప్స్ కూడా చేసి ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ అవర్ డాక్టర్ అర్జున్. నమస్తే సార్. నమస్తే సార్. ప్రజెంట్ డేస్లో చూస్తూ ఉంటుంటే మనకున్న టాపిక్ వచ్చేసి కరోనా. ఓకే, భారతదేశంలో కరోనా రోజు రోజుకి విజృంభిస్తూ ఉంది. ఈ కరోనా వైరస్ విరులెంట్ అనేది ఇట్స్ ఇన్ 4th stage అకార్డింగ్ టు సిసిఎంబి, అంటే సెంటర్ ఫర్ క్లినికల్ బయాలజీ అండ్ మైక్రోబయాలజీ సైంటిస్టులు చెప్తుంది ఏంటంటే ఈ కరోనా విరులెంట్ అనేది 4th stageలో ఉంది. వరల్డ్ వైడ్లో చూసుకుంటే ఇట్ ఈస్ 11th విరులెంట్. కరోనా పాజిటివ్ కేసెస్లో ఇండియా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ 4th స్టేజ్లో ఉండి అందరికంటే కూడా ముందుకు స్థానంలో ఉంది. ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఒక డెంటల్ పేషెంట్ మీ క్లినిక్కి రావటం అనేది సేఫ్ సైడ్ అంటారా? అంటే ఇప్పుడు నార్మల్గా జనరల్ ఫిజిషియన్ తీసుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే విత్ మాస్క్ పేషెంట్ మాస్క్ తోటి డాక్టర్ దగ్గర విజిబుల్ అవుతుంది. కానీ మీ దగ్గరకు వచ్చేటప్పటికి మాస్క్ రిమూవ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇట్లాంటప్పుడు మీరు ఏమైనా స్పెషల్ ప్రికాషన్స్ తీసుకుంటున్నారా? స్పెషల్ గైడ్లైన్స్ ఏమైనా ఫాలో అవుతున్నారా? లేదు అంటే ఓన్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్నే మీరు ఇన్వైట్ చేస్తున్నారా? లేదు అంటే అసలు కరోనాకి ముందు డ్యూరింగ్ కరోనా కూడా సేమ్ ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నారా? యాక్చువల్లీ అన్ని క్వశ్చన్స్ ఒకటేసారి అడిగినారు. సో నేను స్టార్టింగ్ నుంచి ఇన్ డీటెయిల్గా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫస్ట్ ఈ పాండమిక్ అనేది ఇంత విరులెంట్గా ఉంది, జనాలు అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు, అంతా ఓకే. అయితే దాని స్ప్రెడ్ అనేది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. అంటే ఇంతకుముందు టీబీ ఎట్లా ఉండే, ఇప్పుడు అది టీబీ అనేది బ్యాక్టీరియా. సేమ్ థింగ్ కరోనా వైరస్ ఈజ్ ఆల్సో డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. అట్లాంటప్పుడు మనం ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. అయితే ఒక 2 ఎగ్జాంపుల్స్ జస్ట్, అంటే ఇప్పుడు చాలా మటుకు ఆన్లైన్లో దేర్ ఈస్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మనం కొన్ని జెన్యూన్ ఏజెన్సీస్లో రియల్గా జరిగినాయి ఫ్యాక్ట్స్ ఏమున్నాయో అవి మాత్రము తీసుకోవాలి. ఇప్పుడు సిడిసి ఉంది, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్. సో వాళ్ళది మార్బిడిటీ అండ్ మార్టాలిటీ వీక్లీ రిపోర్ట్ అని రిలీజ్ చేస్తారు. సో 17th March రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని స్కేజిడ్ కౌంటీ, వాషింగ్టన్ స్టేట్, యుఎస్లో ఒక కాయర్ అంటే సింగింగ్ ప్రాక్టీస్ జరిగింది. సో ఒక 2.5 hours ఒక 61 persons ఒక కన్ఫైన్డ్ ఏరియాలో ఆ ప్రాక్టీస్ చేశారు. దాంట్లో ఒక్క నోన్ పాజిటివ్ పేషెంట్ ఉన్నాడు. అయితే ఈ ప్రాక్టీస్ తర్వాత ఫైండ్ అవుట్ చేసిర్రు ఏంటంటే అక్కడ పాజిటివ్ కేసు ఉందని వేరేళ్ళకి టెస్ట్ చేస్తే 32 patients పాజిటివ్ వచ్చారు. తర్వాత 20 patients ప్రాబబుల్ ఉన్నారు. సో 8 patients మిగిలినారు, వాళ్ళు బచాయించుకురు బేసిక్గా. సో ఆ స్కీమాటిక్ డయాగ్రామ్ ఎట్లా ఉంది, అటు కార్నర్లో ఉన్న పర్సన్కి పాజిటివ్ ఉంటే ఈ లాస్ట్లో ఉన్న 8 మంది సేవ్ అయినారు, మధ్యలో ఉన్న వాళ్ళందరికీ ఎఫెక్ట్ అయింది. అంటే ఒక్కసారిగా ఫస్ట్ పర్సన్ నుంచి సెకండ్ పర్సన్కి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ వచ్చినాక సెకండ్ పర్సన్ నుంచి థర్డ్ పర్సన్కి అయితే రాదు అంత తొందరగా. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఒక్క పర్సన్లోనే ఉన్న వైరస్ ఎయిర్లో మాట్లాడినప్పుడు ఇది ఇంకా యాక్ట్ ఆఫ్ సింగింగ్. సో అట్లా వస్తున్నప్పుడు ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటే 2 hours స్పెండ్ చేసినారు. సో అక్కడ ఎయిర్ మొత్తము దీంతో కాన్సన్ట్రేషన్, అంటే ఈ డ్రాప్లెట్స్ వైరస్ కూడా దాంట్లో ఆ ఎయిర్లో స్ప్రెడ్ అయ్యి వాళ్ళందరికీ పాకిపోయింది అది.
సో అట్లా ఒక్క పర్సన్ క్యాన్ ఇన్ఫెక్ట్ సో మెనీ పీపుల్. అంటే ఎంత డ్యూరేషన్ ఉంటే అంత అంత ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది మన సియాల్లో, సౌత్ కొరియా. పేషెంట్ 31 అని ఉంది. సో ఆమె 5,000 మందికి కరోనా స్ప్రెడ్ చేసింది. ఆమె మీద కేసు కూడా వేసిండ్రు. యాక్చువల్గా ఒక మర్డర్ కేసు కూడా పెట్టిర్రు ఆమె మీద. అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక పేషెంట్ చైనా నుంచి సౌత్ కొరియాకి వచ్చినప్పుడు ఆ పేషెంట్ ఒక 29 మందికి పాజిటివ్ వచ్చింది ఆమె ద్వారా. సో ఆమె కాంటాక్ట్స్ ద్వారా వాళ్ళు ఏం చేసినారో అది ఫైండ్ అవుట్ చేసి కన్ఫైన్ చేసుకొని వాళ్ళనే ఫాలో అయ్యి అక్కడికి ఆగిపోయింది, ఇంకా రాలేదు కరోనా, వీఆర్ సేఫ్ అనుకున్నారు. కానీ ఈ పేషెంట్ 31 వాళ్ళు ఏమంటారు అంటే ఎవరైనా పంపించిండ్రా, హౌ షీ ఎస్కేప్డ్ అంటే లోపలికి ఎట్లా ఎంటర్ అయింది కూడా వాళ్ళకి తెలియదు. సో ఆ పేషెంట్ చర్చ్ మాస్ అటెండ్ అయింది. సో అక్కడ కొంచెం డ్యూరేషన్ స్పెండ్ చేసింది. తర్వాత మాల్స్కి వెళ్ళింది, అక్కడ కొంచెం డ్యూరేషన్ స్పెండ్ చేసింది. సో ఈమె ఎక్కడెక్కడైతే పోయిందో అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు చర్చ్లో ఒక 100 ఫ్యామిలీస్ వచ్చినాయి. సో వాళ్ళ కాంటాక్ట్స్ అట్లా 5,000 మందికి స్ప్రెడ్ అయిపోయింది. సో ఈ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంత డేంజరస్. కాబట్టి ఈ డెంటల్ ప్రొఫెషన్ ఎట్లా అంటే మేము కంపల్సరీ ఈ ఫిజికల్ డిస్టెన్స్ అనేది పోతుంది, ఈ మాస్క్ కూడా పోతుంది. ఇప్పుడు మనం ఇట్లా ఇంత డిస్టెన్స్లో కూర్చున్నాం, దిస్ ఇస్ నార్మల్ 6 ఫీట్ డిస్టెన్స్ అనుకో. ఇది 4 ఫీట్ బోర్డ్ అంటే మీరు అక్కడనే ఇక్కడ 6 ఫీట్ ఉంది. సో మాస్క్ లేకపోయినా వీఆర్ స్పీకింగ్ కంఫర్టబుల్. కానీ నేను మీ ఓరల్ క్యావిటీ చెక్ చేయాలంటే నేను అక్కడనే కూర్చొని చెక్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే పేషెంట్ పాజిటివా తెలియదు మనకి. తర్వాత పేషెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఏ పేషెంట్కి పాజిటివ్ ఉన్నా కానీ వాళ్ళకి ఈ సిమ్టమ్స్ ఇవి తెలియట్లేదు. సో ఇట్లా ఉన్న సిచ్యువేషన్లో ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. అయితే ఇనీషియల్గా ఎప్పుడైతే లాక్డౌన్ ప్రకటించినారో అప్పుడు అంటే మాకు WHO వాళ్ళు చెప్పింది ఏంది, మాస్క్ వేసుకోవాలి, తర్వాత కాఫ్ ఎటికెట్ అంటే ఎట్లా దగ్గాలి, ఎట్లా స్నీజ్ చేయాలి, అది తర్వాత ఈ ఫిజికల్ డిస్టెన్స్, ఈ 3 మాత్రమే మా అప్పుడు ఐడియా ఉంది. అంటే March 21 సంవట్ ఆ టైంలో. అయితే ఒక 2-3 డేస్ ముందు ఒక యాక్సిడెంట్ పేషెంట్ ఉండే వికారాబాద్లో. అతనికి లాక్డౌన్ అయిన నెక్స్ట్ డే ట్రీట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే బైక్ యాక్సిడెంట్, ఆ హ్యాండిల్ తగిలి ఆయనకి ఈ ఫ్రంట్ మ్యాక్సిల్ అంటే జా కొంచెం ఫ్రాగ్మెంట్ విరిగి లోపల వెళ్ళింది. అప్పటికి 3 డేస్ అయిపోయింది. 3rd డేకి స్వెల్లింగ్ వచ్చేసింది. సో అప్పుడు కంపల్సరీ అటెండ్ కావాల్సి వచ్చింది, ఎందుకంటే అది ఎమర్జెన్సీ. సో అప్పుడు కంపల్సరీ అటెండ్ కావాలి కదా. అప్పుడు వెళ్ళినప్పుడు ఈ దాన్ని ఏమంటారు, ఈ గైడ్ లైన్స్ కానీ ప్రికాషన్స్ కానీ అప్పటికి ఇంకా ఏం ఫ్రేమ్ కాలేదు. సో జస్ట్ యాజ్ నార్మల్ ఇంతకుముందు ఎట్లా చేసినామో అట్లనే చేసినాం. సో ఓకే ఫైన్, అది అయిపోయింది. తర్వాత లాక్డౌన్ అయింది, ఓపీ కూడా బంద్ అయింది. మేలో ఎప్పుడో స్టార్ట్ చేసినారు, అంటే DMHO ఆదేశాల ప్రకారంగా మెల్లగా ఓపీ ప్లస్ ఇన్ పేషెంట్ అన్నీ స్టార్ట్ అయినాయి. అయితే May 7th ఆర్ May 9th అనుకుంటా DCA, నేను ఇందాక చెప్పిన కదా కొన్ని జెన్యూన్ ఏజెన్సీస్, అంటే ఇప్పుడు ADA ఉంది, అమెరికన్ డెంటల్ అసోసియేషన్, IDA ఉంది, ఇండియన్ డెంటల్ అసోసియేషన్, తర్వాత మన DCI, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో అక్కడ సెక్రటరీ ఒక 9-పేజ్ అడ్వైజరీ రిలీజ్ చేసారు. సో దాంట్లో బేసిక్గా పేషెంట్స్ని స్ట్రాటిఫై చేసిండ్రు. అందులో ఏముందంటే ఫస్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ, సెకండ్ ఈజ్ అర్జెంట్, థర్డ్ ఈజ్ ఎలెక్టివ్. సో ఎలెక్టివ్ అంటే ఎలెక్టివ్ ప్రొసీజర్, అంటే పేషెంట్ అది చేసుకోవాలి. ఇప్పుడు స్మైల్ డిజైనింగ్ ఉంది, పనులు ఎత్తుగా ఉన్నాయి, మేము క్లిప్స్ వేసుకోవాలనుకుంటున్నాము, ఇవన్నీ ఎలెక్టివ్ కింద వస్తాయి. లేటర్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, దానికి ఎమర్జెన్సీ లేదు. ఎమర్జెన్సీ అని ఎప్పుడు అంటామంటే వెన్ ఇట్ ఈస్ లైఫ్ థ్రెటనింగ్, అంటే ఎయిర్వేకి ఆబ్స్ట్రక్షన్ అవుతుంది, ఏమైనా యాక్సిడెంట్ అయింది, ఎయిర్వే ఆబ్స్ట్రక్షన్ ఉంది అంటే అది ఎమర్జెన్సీ, లైఫ్ థ్రెటనింగ్, అవి ఇమీడియట్గా అటెండ్ కావాలి. తర్వాత వచ్చేసి అర్జెంట్ అంటే ఇప్పుడు బేసిక్గా పన్ను నొప్పి, అది పేరోడాంటల్ కావచ్చు, పల్పల్ కావచ్చు, అంటే పుప్పన్లు అంటారు కదా,
అట్లా అయినప్పుడు డీప్గా వెళ్తుంది అన్నట్టు, అది డీప్గా వెళ్ళి పల్ప్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్వాల్వ్ అయినప్పుడు అప్పుడు పెయిన్ సివియర్గా ఉంటుంది. అయితే యూజువల్గా ఇనీషియల్గా ఏం చేస్తారంటే దగ్గరున్న మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ మెడిసిన్ తీసుకుంటారు. సో ఇప్పుడు కరెంట్ ఇంతకుముందు ఓన్లీ పెయిన్ మెడికేషనే ఇస్తుండే, ఇప్పుడు యాంటీబయాటిక్స్ కూడా ఇస్తున్నారు ఫార్మసీలో. సో ఇప్పుడు అమాక్సిలిన్ ఒకప్పుడు వేస్తే ఇన్ఫెక్షన్ తగ్గేది, ప్లస్ ఈ పెయిన్ మెడికేషన్ ఇది మేము పెడితే తగ్గుతుండే. ఇప్పుడు పేషెంట్స్కి అది పనిచేస్తలేవు, ఆగ్మెంటిన్ ఇవ్వాలా హయ్యర్ డోస్. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఈ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి ఫోన్ చేసో లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరనో లేకపోతే ఇంకెవరిదో ప్రిస్క్రిప్షన్ దాంట్లో ఆగ్మెంటిన్ ఇవి ఉంటాయి కదా, అవి మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకొని వేసుకుంటారు. సో ఇప్పుడు ఏమైందంటే పేషెంట్ వస్తే సివియర్, ఇంకా మనకి ఏ మెడిసిన్ వేసినా పనిచేయదు, అప్పుడు ఐవి పెట్టాలి, హై డోసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇంట్రావీనస్లో పెట్టాలి, అప్పుడు రెస్పాండ్ అవుతుండ్రు. అయితే ఇట్లా ఉన్న సిచ్యువేషన్లో కంపల్సరీ పేషెంట్స్, నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, అప్పుడు పెయిన్ వచ్చింది విజిట్ అ డెంటిస్ట్. ఎందుకంటే ఈ అడ్వైజరీలో నెక్స్ట్ నేను మీకు చెప్తాను, అంత ఇన్ డీటెయిల్ మీకు చెప్తాను. అంటే వాట్ ఆర్ ది ప్రికాషన్స్ డెంటల్ క్లినిక్ ఏమేమి తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మాకు కూడా రిస్కే కదా, ఇప్పుడు వెపన్స్ లేకుండా ఒక ఆర్మీ పర్సనల్ పిఓకేలో తిరిగినట్టు ఉంటుంది పేషెంట్ పక్కకు ఉంటే, అంతేనా? ఇప్పుడు లడాక్ అనుకోండి, సేమ్ సిచ్యువేషనే కదా. అంతే. సో ఈ టూల్స్ అనేవి మాకు ఫ్రేమ్ చేసి ఈ గైడ్లైన్స్ ఇచ్చారు. సో ఈ గైడ్లైన్స్ ఫాలో అయితే, ఈ గైడ్లైన్స్ దీన్ని బేస్ చేసుకోనని కాదు, ఈ గైడ్లైన్స్ ఇంతకు ముందు కూడా మేము ఫాలో అయినాం స్ట్రింజెంట్గా. స్టెరిలైజేషన్ కావచ్చు, పేషెంట్ తర్వాత ఏమేమి చేయాలి, తర్వాత అంటే కొన్ని కొత్త యాడ్ అయినాయి, అంటే స్ట్రక్చర్డ్ అయినాయి, అంటే అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టూల్స్ నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఏవైతే ఈ ఏరోసాల్ని తీసేస్తాయో, వైరల్ లోడ్ తక్కువ చేస్తాయో, అవి ఇవాళ సడన్గా మ్యానుఫ్యాక్చర్ చేయలే కదా, R&D ఎప్పుడో అయింది, ఎప్పుడో మ్యానుఫ్యాక్చర్ అయింది, అవైలబుల్ ఉన్నాయి. అయితే ఈ సిచ్యువేషన్ అరైజ్ అయింది కాబట్టి దే ఆర్ మేకింగ్ దెమ్ అవైలబుల్. అండ్ అది అన్నీ కొనాలని కూడా లేదు. సో పేషెంట్ పట్టి ఆ క్లినిక్ ఎట్లా చేస్తున్నది, ఎంతమంది పేషెంట్స్ వస్తారు, దాన్ని బట్టి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ కానివ్వండి ఇట్లాంటివి కొత్తవి ఇన్కార్పొరేట్ చేస్తారు క్లినిక్స్లో. సో అవి కూడా ఎప్పుడో ఒకసారి పేషెంట్ ట్రీట్ చేస్తున్నాము అంటే డైలీ ఒక 3 to 4 or 5 పేషెంట్స్ ఉన్నారు అంటే ఈ మేజర్ ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా బేసిక్ సొల్యూషన్స్ నేను ఏవైతే చెప్తానో అది క్లీనింగ్ సరిపోతుంది, మోర్ దెన్ ఇనఫ్. అయితే ఇది సిచ్యువేషన్ బేసిక్గా. సో దీన్ని బట్టి నేనేమంటానంటే ఈ అర్జెంట్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నెగ్లెక్ట్ చేయొద్దు, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ క్లినిక్స్ ఏవైతే తెరిచినాయో, మేము ఈ లాక్డౌన్ పీరియడ్లో లాట్ ఆఫ్ వెబినార్స్, తర్వాత వేరే కంట్రీస్లో ఎట్లా ట్రీట్ చేస్తున్నారు దాని వీడియోస్, క్లీనింగ్ వీడియోస్ చెప్తున్నది, అబండెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ ఇస్ దర్. అయితే ఒక్కొక్క క్లినిక్లో కొన్ని విధానాలు వాళ్ళు ఇన్కార్పొరేట్ చేసుకొని ఫాలో అవుతారు. సో ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఎవరు రిస్క్ అయితే తీసుకోరు కాబట్టి ఇట్స్ సేఫ్, యూ కెన్ గో అండ్ గెట్ యువర్ సెల్ఫ్ ట్రీటెడ్, అంతే. తర్వాత ఈ 3 చెప్పినా కదా మీకు, ఎమర్జెన్సీ చెప్పినా, అర్జెంట్ చెప్పినా, ఈ ఎలెక్టివ్ అంటే పోస్ట్పోన్ చేయొచ్చు. అంత మీకు ఇమీడియట్ స్మైల్ డిజైనింగ్ ఇట్లా వద్దు అంటే తర్వాత చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. కంటోన్మెంట్ జోన్స్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే రెడ్ జోన్ నుంచి అలా వచ్చినటువంటి పాజిటివ్ కేసెస్కి మీరు ట్రీట్మెంట్ ఇస్తారా సార్ మీ క్లినిక్లో? డెఫినెట్గా. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు ఈ గైడ్లైన్స్ అన్నీ ఫాలో అయ్యి ఇట్లా ఏదన్నా రెడ్ జోన్ నుంచి పేషెంట్ వచ్చిండ్రు అంటే ఈ గైడ్లైన్స్ ఇంకొంచెం స్ట్రింజెంట్గా ఇంకా కేర్ఫుల్గా ఉండి ట్రీట్ చేసుకోవచ్చు, దాంట్లో ఎట్లాంటి ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్కి ప్రతి క్లినిక్కి మోడిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఉన్నటువంటి 3 ఫేజెస్ ఉన్నాయి మనకి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిపరేటరీ ఫేజ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఫేజ్ అండ్ ఫాలో అప్ ఫేజ్. ప్రిపరేటరీ ఫేజ్ అంటే మీరు అసలు పేషెంట్ రాకముందు క్లినిక్లో ఎట్లాంటి చర్యలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, అవన్నీ కూడా ఈ ఫేజ్లో వస్తాయి.
అసలు మీరు ఫస్ట్ ఒక హెల్త్ కేర్ వర్కర్కి ఎలా ట్రైనింగ్ ఇచ్చున్నారు ఈ కోవిడ్ గురించి, ప్లస్ మీరేమన్నా ప్రొఫైలాక్టిక్ ఏమన్నా తీసుకుంటున్నారు? అంటే ప్రొఫైలాక్టిక్ అజిత్రోమైసిన్, హైడ్రోక్లోరోక్విన్ అవి తీసుకుందన్న అన్నారు. తర్వాత మధ్యలో వద్దన్నారు. అంటే ఇట్స్ నాట్ రిక్వైర్డ్ అని. అయితే ఇప్పుడు పర్సనల్ ఎవరైతే ఉంటారో అంటే జనరల్ డెంటల్ క్లినిక్లో ఒక రిసెప్షనిస్ట్, ఒక క్లీనింగ్ పర్సన్, తర్వాత స్టెరిలైజేషన్ ఉంటే ఉండొచ్చు, లేదంటే క్లీనింగ్ పర్సనే బోత్ స్టెరిలైజేషన్ యాజ్ వెల్ యాజ్ మన దాని ఫ్లోర్ క్లీనింగ్ అవన్నీ చేసుకుంటారు. తర్వాత అసిస్టెంట్. సో ముగ్గురు మస్ట్. సో ఈ ముగ్గురికి మనం ఏం చెప్తాము, వాళ్ళు ఈ పర్సనల్ కేర్ అంటే పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎట్లుండాలా, తర్వాత ట్రైనింగ్ యాజ్ సచ్ అంటే ఏముండదు, జస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత హౌ టు రిసీవ్ అ పేషెంట్, రిసెప్షన్ నుంచి ఏమేమి చేయాలి వాళ్ళు, అంటే రిసెప్షనిస్ట్ రోల్ ఏంటిది, అసిస్టెంట్ రోల్ ఏంటిది. ఈవెన్ అసిస్టెంట్ కూడా మేము వేసుకున్నట్టే బ్యారియర్ ప్రొటెక్షన్ అంటే పీపీ కావచ్చు, సర్జికల్ గౌన్ కావచ్చు, అవి వేసుకుంటారు. సో వాళ్ళకి ఎట్లా వేసుకోవాలి, ఎట్లా తీసేయాలి, డోనింగ్ డాఫింగ్ అవన్నీ కూడా చెప్పినాం స్టార్టింగ్లో. మెల్లగా అంటే అది 1 డేలో నేర్చుకుంటారు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. అదే నేను విన్నాను, ఈవెన్ యు ఆర్ గివింగ్ సైకలాజికల్ గైడ్లైన్స్ టు ద హెల్త్ కేర్ వర్కర్స్ అని విన్నాను. అంటే కొంతమంది భయపడతారు. ఇప్పుడు ఏమైపోతుందంటే కొన్ని క్లినిక్స్లో అసిస్టెంట్స్ వస్తలేరు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినారు. అయితే టు గెటింగ్ అసిస్టెంట్స్ అట్ దిస్ టైమ్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్. ఇంతకు ముందులాగా లేదు సిచ్యువేషన్. వాళ్ళు ఓకే అన్నా వాళ్ళు ఇంటోళ్ళు భయపడుతున్నారు బేసిక్గా. మరి మీరు అంతా క్లోజ్గా ఉంటారు, అక్కడ కోవిడ్ పేషెంట్ వస్తే ఏంది పరిస్థితి ఇట్లా అని చెప్పి భయపడి వస్తలేరు. సో అట్లా సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి వాళ్ళని కొంచెము వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. క్లినిక్కి వచ్చేటప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, అసలు మీ క్లినిక్ లైక్ ఎట్లా అనిపించింది అంటే నాకు ఒక కార్పొరేట్, టు బి ఫ్రాంక్ ఐ యామ్ సేయింగ్, ఒక కార్పొరేట్ క్లినిక్లోకి వచ్చానా అనిపించింది. ఐ హ్యావ్ సీన్ ఆల్ యువర్ టారిఫ్స్ అండ్ ఆల్, వెరీ లెస్ టారిఫ్స్. దాంతో అసలు మీరు ఒక రిసెప్షన్ కానీ, ఎంట్రన్స్ కానీ, వెయిటింగ్ హాల్ కానీ చాలా మంచిగా ఇచ్చేస్తున్నారు సార్. అసలు క్లీనింగ్ ప్రోటోకాల్స్ ఏం ఫాలో అవుతున్నారు మీరు? మళ్ళీ నేను చూశాను అక్కడ పోస్టర్స్ కూడా, ఈవెన్ యూ హ్యావ్ డిస్ప్లేడ్ WHO గైడెన్స్. అవి అంటే అది అంటే దాన్ని ఏమంటారు, రీఎన్ఫోర్స్మెంట్. పేషెంట్స్కి తెలుసు అది ఎట్లా కాఫీ టికెట్ ఇట్లా పెట్టుకోవాలా అన్నీ తెలుసు, టీవీలో అన్నీ చెప్తున్నారు. కానీ జస్ట్ రీఎన్ఫోర్స్మెంట్ అన్నట్లు రాగానే అరే ఒక పాజిటివ్గా తీసుకోవడానికి మళ్ళీ అవి కంపల్సరీ డిస్ప్లేలో పెడతాం. అసలు వెయిటింగ్ ఏరియాలో అంతా కూడా చాలా కాషన్ తీసుకుంటున్నారు సార్. అసలు చెప్తారా ఎంట్రన్స్ నుంచి పేషెంట్కి కేర్ ఎలా తీసుకుంటున్నారు మీరు? ఫస్ట్ రిసెప్షనిస్ట్ వాళ్ళ డీటెయిల్స్, టోటల్ డీటెయిల్స్ తీసుకుంటారు. ఏ ఏరియా నుంచి వచ్చినారు, వాళ్ళ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఈ స్క్రీనింగ్ ఉంటుంది కదా, మన ఐఆర్ టెంపరేచర్ చెక్ చేసుకొని హ్యాండ్ శానిటైజ్ చేసి వాళ్ళ పర్సనల్ బిలాంగింగ్స్ అంటే వాళ్ళ మొబైల్ కావచ్చు, హ్యాండ్ బ్యాగ్ కావచ్చు, అవన్నీ ఒక స్పెసిఫిక్ ఏరియాలో పెట్టమని చెప్తారు. లేదంటే ఒక బ్యాగ్ ఇస్తాం, దాంట్లో పెట్టుకోండి, డిస్పోజబుల్ బ్యాగ్, కవర్ అంటారు కదా, అది వేసి దాంట్లో పెట్టేస్తాం, వెళ్ళేటప్పుడు తీసుకుపోమని. సో వాళ్ళు ఇంకా లోపలికి వస్తారు. సో లోపలికి వస్తే డైరెక్ట్ చైర్ మీద కూర్చోవద్దు, వేరే సింక్ ఉంటుంది. అంటే మేము హ్యాండ్ వాష్ చేసే సింక్ కానీ, లేదంటే సపరేట్ టాయిలెట్ ఉన్నది పేషెంట్కి అంటే దాంట్లో ఉన్న సింక్లో 1% హైడ్రోజన్ పెరాక్సైడ్, హైపోక్లోరైడ్ H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్, అది 1% ఇస్తాం. అది ఇస్తే ఈ వైరల్ లోడ్ తగ్గుతుంది అని ఒక గైడ్ లైన్ ఉంది. అంటే కాదు మౌత్ దే షుడ్ రిన్స్ ద మౌత్ థరోలీ విత్ దట్ సొల్యూషన్. అప్పుడు ఏమవుతుందంటే అంటే 4th to 5th డే ఇఫ్ పేషెంట్ గాట్ కోవిడ్ సమ్హౌ, పాజిటివ్ ఉన్నాడు కానీ తెలియదు, సిమ్టమ్స్ లేవు, కానీ 4th to 5th డే కొన్ని స్టడీస్లో ఏం చెప్పారు అంటే ఫారింగ్స్లో హైయెస్ట్ వైరల్ లోడ్ ఉంటుంది. ఓకే, సో ఆ వైరల్ లోడ్ అనేది కొంచెం తగ్గుతుంది. ప్లస్ చైర్లో ఉన్న స్పిటూన్ల వాళ్ళు రిన్స్ చేసింది అందులో సొల్యూషన్ దాంట్లో ఇవ్వట్లేదు.
వాళ్ళు అదే వేరే సింక్ అన్న కదా అక్కడ తర్వాతనే వచ్చి డెంటల్ చైర్లో కూర్చుంటారు. ఓకే, అది ప్రొసీజర్ లెంతీగా ఉంది, అప్పుడు వాళ్ళకు కూడా ఒకటి సర్జికల్ గౌన్ ఇస్తాం, డిస్పోజబుల్. వాళ్ళ ట్రీట్మెంట్ కాగానే అది కూడా డిస్పోజ్ అయిపోతుంది, సర్జికల్ గౌన్. సో అక్కడ ఒక బ్యారియర్ ఉంటుంది, ఆపరేటర్గా మాకు ఒక బ్యారియర్ ఉంటుంది, తర్వాత అసిస్టెంట్కి ఒక బ్యారియర్ ఉంటుంది. ఇవి కాకుండా చైర్ పైన డెంటల్ చైర్ యాజ్ సచ్, బ్రాకెట్ టేబుల్ అంటే మేము పెట్టే ఇన్స్ట్రుమెంట్స్ దాని మీద, తర్వాత మేము ఎక్కడైతే లైట్ పట్టుకుంటామో ఆ లైట్ హ్యాండిల్స్, వాటన్నిటికీ సింగిల్ అడేసివ్, అంటే ఇప్పుడు మన ఏమన్నా ప్యాక్ చేసేటప్పుడు పైన ఒకటి పాలిథిన్ పెడతారు కదా సింగిల్స్, లేదంటే ఏదన్నా ప్లాస్టిక్ ఏదన్నా ఎలక్ట్రానిక్స్ కొంటే కూడా దాని పైన వస్తుంది ఆ షీట్. ఆ షీట్ అది మొత్తం ఎక్కడెక్కడైతే ఫ్రీక్వెంట్ టచ్ చేస్తామో దాని మీద అంతా స్ప్రెడ్ చేస్తాం. ఆ పేషెంట్ అయిపోగానే ఆ మొత్తం తీసేస్తాం కంప్లీట్, అది మొత్తం అన్నీ డిస్పోజ్ అయిపోతాయి. సో ఇది పేషెంట్ రిసెప్షన్ నుంచి చైర్ వరకు వచ్చే ప్రొసీజర్. ఓకే, తర్వాత బ్యారియర్స్, క్రాస్ ఇన్ఫెక్షన్ కావద్దు, అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ పేషెంట్కి వాడిన తర్వాత అవి మొత్తము ఫస్ట్ బయోబర్డెన్, అంటే ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ చేసినాం, దానికి బ్లడ్ ఉంది, కొంచెం బోన్ చిప్స్ ఉన్నాయి, అవి మొత్తం వాష్ అయిపోతాయి. సో ఫస్ట్ స్టేజ్ ఇస్ వాషింగ్. నెక్స్ట్ కోర్సిలాక్స్ అని ఉంటుంది ఒక సొల్యూషన్, దాంట్లో పెడతాం. అది యాక్చువల్గా కోర్సిలాక్స్ అనేది టీబీ బ్యాక్టీరియాని కిల్ చేయడానికి ఫార్ములేట్ చేసారు ఒకప్పుడు, కానీ తర్వాత అన్నిటికీ వాడుతారు. సో అందులో వేసేసిన తర్వాత కొంతసేపు తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేస్తాం. వాష్ చేసినాక ఆటోక్లేవ్ అవుతాయి. ఆటోక్లేవ్ అంటే ఏంది? స్టీమ్ ఉంటుంది కదా, స్టీమ్ అండర్ ప్రెషర్. సో ఇప్పుడు మనం మామూలుగా అర్థం కావాలంటే, ఇప్పుడు ఏదన్నా వెసిల్ వేడి చేస్తున్నాం, ఏదన్నా చికెన్ ఏదో ఒకటి వండుతున్నారు, పైన మూత ఉంది, ఒక టెంపరేచర్ వస్తే పైన లిడ్ పట్టుకోవచ్చు అదే టెంపరేచర్, అది ఇట్లా తీసినప్పుడు లోపలికి వెళ్ళి స్టీమ్ వస్తుంది. ఓకే, అది చాలామంది దాన్ని టాలరేట్ చేయలేరు. పైన అదే టెంపరేచర్ డ్రై హీట్ టాలరేట్ చేస్తారు కానీ స్టీమ్ చేస్తలేరు. ఎందుకంటే డ్రై హీట్ స్ప్రెడ్ అవుతుంది, స్టీమ్ పెనెట్రేట్ అవుతుంది. సో ఇప్పుడు మేము ఈ స్టీమ్ పెడితే ఏదన్నా ఆర్గానిజం ఉంది ఇన్స్ట్రుమెంట్స్ పైన, వాటి స్పోర్స్ అంటే వాటి ఎగ్స్, అవి కూడా పెనెట్రేషన్ జరుగుతుంది. సో టోటల్గా స్టెరిలైజ్ అయిపోతాయి ఇన్స్ట్రుమెంట్స్, 1% కూడా డౌట్ ఉండదు దాంట్లో. ఓకే, ఆ తర్వాత యూవీ క్యాబినెట్స్ ఉంటాయి, దాంట్లోకి పోతాయి. మీకు తెలుసు కదా, ఇంకా యూవీ చేంబర్లో పెడితే అదే స్టెరైల్ అట్మాస్ఫియర్ని మెయింటైన్ చేస్తాయి ఆ ఇన్స్ట్రుమెంట్స్కి. మళ్ళీ నెక్స్ట్ పేషెంట్ వచ్చినప్పుడు వాడవచ్చు. సో ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర నో ప్రాబ్లం, తర్వాత ఈ క్రాస్ ఇన్ఫెక్షన్ నో ప్రాబ్లం. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక పేషెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఏమేమి క్లీనింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయో చెప్తాను. సో ఇందాక మీరు అన్నారు కదా సోడియం హైపోక్లోరైడ్ అంటే బాగా అంటే బ్లీచ్లో వాడుతున్నారు అది. సో సోడియం హైపోక్లోరైడ్లో డిఫరెంట్ పర్సంటేజెస్ ఉంటాయి. సో మనకి డెంటల్ గ్రేడ్కి వచ్చేసి 1% ఈజ్ ఇనఫ్ ఫర్ ఫ్లోర్ క్లీనింగ్. మీరు యాక్చువల్ లైజాల్ వాడినా నష్టం లేదు, ఆల్మోస్ట్ సేమ్ స్ట్రెంగ్త్. 0.1% అది మనం డెంటల్ చైర్కి వాడవచ్చు. ఓకే, దానికంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఉంటే డ్యామేజ్ జరగవచ్చు. అందుకని 0.1% ఈజ్ ఇనఫ్ టు కిల్ ఎనీ పాసిబుల్ కరోనా వైరస్ కానీ ఇంకేదైనా కానీ. సో అవి క్లీన్ చేయడానికి 0.1% ఈజ్ ఇనఫ్. తర్వాత ట్యూబింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మేము డ్రిల్ యూజ్ చేస్తాం కదా, ఏరోటర్ అంటారు, దానికి పైప్ వస్తుంది కదా, దాని ట్యూబింగ్స్ అంటారు. సో పేషెంట్ వెళ్ళిపోయాక ఈవెన్ ఆ ట్యూబింగ్స్ కూడా మేము ఏం చేస్తాము, క్లోరెక్సిడిన్ అని ఉంటుంది మౌత్ వాష్, అది దానికి పెట్టేసి అది రన్ చేస్తాం దాంట్లో. సో దాంట్లో ఏదన్నా బయోఫిలిం ఉంటే అది వెళ్ళిపోతుంది. బయోఫిలిం ఈజ్ నథింగ్ బట్ కాంగ్రిగేట్ ఆఫ్ బ్యాక్టీరియా, ఫంగై, వైరస్ నీళ్ళల్లో సెటిల్ అయి ఉంటాయి. ఇప్పుడు మీరు వాటర్ బిందె కానీ ఏదైనా పట్టి పెడతారు కదా, దాన్ని బేస్కి ఫస్ట్ డే ఉండదు, సెకండ్ డేనో థర్డ్ డేనో చూస్తే ఒక స్లైమీగా ఉంటుంది కదా, దాన్ని బయోఫిలిం అంటారు. సో ఈ ట్యూబింగ్స్లో మొత్తం ఆ బయోఫిలింలు జమ అవుతాయి. సో అది క్లీన్ చేసేయాలి ఇమీడియట్గా పేషెంట్ పోయినాక. తర్వాత సేమ్ అదే 0.01%
హైపోక్లోరైడ్ ఇంకా డైల్యూటెడ్ డ్రైన్ పైప్స్ ఉంటాయి, ఓకే. ఆ డ్రైన్లో పోసేయాలి. సో అయిపోయిందా. సో బయోఫిలిం గొడవ లేదు, ఈ చైర్ మొత్తం శానిటైజ్ అయిపోయింది, టోటల్ ఏరియా డిస్ఇన్ఫెక్ట్ అయిపోయింది. సో ఎంత సేఫ్ ఉన్నది చూడండి. సో ఇట్లా ఎవ్రీ పేషెంట్కి చేస్తున్నాం ఇప్పుడు. ఇంతకుముందు అంటే 3-4 పేషెంట్స్కో 5 పేషెంట్స్కో ఈ ట్యూబింగ్స్ ఇట్లా చేస్తుండే, లేదంటే ఒక డే అయిపోయినాక ఈవినింగ్ చేస్తుండే. ఇప్పుడు ఏమవుతుంది, ఎవ్రీ పేషెంట్ తర్వాత ఆఫ్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఇప్పుడు మీకు ఈ చైర్ది అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వెంటిలేషన్. మీరు సెకండ్ ఫేజ్ ఏదో అన్నారు కదా, వెంటిలేషన్ అంటే ఇప్పుడు మాకు ఏరోజాల్, నాన్ ఏరోజాల్ ప్రొసీజర్స్ అని ఉంటాయి. ఇప్పుడు క్లినిక్కి మ్యాక్సిమం వచ్చేది పెయిన్తో వస్తారు. 70% పెయిన్ ఉంటేనే దెల్ విజిట్ డెంటిస్ట్. ఓకే, అది కూడా అప్పటికి చాలా మెడిసిన్స్ తీసుకొని పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసి మా దగ్గరికి వస్తారు. ఓకే, తర్వాత ఈ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో 2 రకాలు ఉంటాయి. నేను చెప్పినా కదా, కేరీస్ ఇన్వాల్వ్ అయింది, పల్ప్ ఇన్వాల్వ్ అయింది, బోన్ స్ట్రక్చర్ బాగుంది అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తున్నాము, ఫిల్లింగ్ చేస్తున్నామంటే ఏరోటర్ వాడాలి. ఏరోటర్ వాడితే ఏరోజాల్ అంటే ఎయిర్ అండ్ సొల్యూషన్, ఏరోసాల్. సో దాంట్లో ఆర్గానిజమ్స్ ఉండొచ్చు, ఈ బ్యాక్టీరియా, వైరసెస్ అవన్నీ స్ప్రెడ్ అవుతాయి. సో అంత ప్రెషర్లో నిజంగా ఫారింగ్స్లో కోవిడ్ పేషెంట్ ఉంటే మొత్తం ఆ ఏరియా అంతా ఫాగ్ అయిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది టోటల్. దట్ ఈస్ ఏరోజాల్ ప్రొసీజర్. సో ఇట్లా ప్రొసీజర్ చేసినప్పుడు అంటే 100% ఇవి వాడితేనే తగ్గుతుందని కాదు. దేర్ ఆర్ మెనీ టూల్స్. నేను చెప్పిన R&D చేసి రిలీజ్ అయినాయి. అవి ఏమి అంటే ఎక్స్ట్రా ఓరల్ సక్షన్ మోటార్, ఏరోజాల్ సక్షన్. అంటే ఇప్పుడు పేషెంట్ మౌత్ దగ్గర ఒకటి సక్షన్ మోటార్ ఉంటుంది. సో ఇక్కడ నుంచే లాగేస్తుంటుంది అది. ఓకే, అక్కడ ఒక 50%, 30-40% లాగింది అనుకుందాం. మిగతా బయటకు వస్తుంది కదా ఫాగ్, ఏరోజాల్. ఆ ఏరోజాల్ని మనము ఈ ఫాగింగ్ అంటారు కదా, ఫాగింగ్ యూజ్ చేయొచ్చు. లేదు అంటే హెపా ఫిల్టర్స్ యూజ్ చేయొచ్చు. ఇంకేం ప్రొసీజర్ ఉంది, ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఎవరు లేనప్పుడు యూవీ లైట్ టవర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏవైతే మా యూవీ క్యాబినెట్స్ ఉన్నాయో, ఈవెన్ డెంటల్ సెటప్లో ఆ లైట్ పెట్టేసి ఒక 15 minutes or 20 minutes ఎవరు లేకపోతే శానిటైజ్ చేసేస్తుంది ఆ ఏరియా మొత్తము అని చెప్పి ఒకటి ఉంది. అయితే ఇప్పుడు ఆడ నిజంగా ఇంకా ఆర్గానిజమ్స్ ఉన్నాయా అంటే టచ్ చేస్తే వస్తుందా అనే దాని మీద కూడా ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. డ్రాప్లెట్తోనైతే 100% ప్రూవెన్ ఎగ్జాంపుల్స్ అన్నీ వచ్చేసినాయి. అయితే టచ్ చేస్తే వచ్చేటివి కొన్ని సందర్భాల్లో అవుతున్నాయి, అన్ని సందర్భాల్లో అవుతలేవు. అయినా కానీ కూడా మేము మ్యాక్సిమం ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు చెప్పినవి డిపెండింగ్ ఆన్ పేషెంట్ నంబర్స్, అంటే లగాతారు వస్తారు పేషెంట్లు పొద్దుడికి వెళ్ళి. సో అట్లా ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఇన్కార్పొరేట్ చేస్తారు. అంటే పెద్ద క్లినిక్స్ తక్కువ టైంలో మనం మంది చేసేయచ్చు. దట్ క్లీనింగ్ అదంతా. సో అట్లా పేషెంట్స్ ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇవి పెట్టవచ్చు. ఈ సక్షన్ మోటారు, హెపా ఫిల్టరు అన్నీ ఇన్కార్పొరేట్ చేయవచ్చు. తర్వాత యాజ్ సచ్ మామూలు క్లినిక్లో అయితే నేను చెప్పినట్టు టైం తీసుకొని ఈ ఫ్లోర్ క్లీనింగ్, చైర్ క్లీనింగ్ ఇవన్నీ సొల్యూషన్స్తో చేసి వెంటిలేషన్ క్లియర్గా ఉండాలి. అంటే త్రూ అండ్ త్రూ వెంటిలేషన్ ఉండాలి. అంటే హెపా ఫిల్టర్స్ పెట్టి కొన్ని దగ్గర ఏసీ ఆన్ చేసి చేస్తున్నారు. అంటే ఇవి చెప్పిన కదా, ఇవన్నీ ఉండాలి దానికి. ఈ టూల్స్ అన్నీ ఉంటే వాడచ్చు, యూజ్ చేయొచ్చు. లేదు అంటే త్రూ అండ్ త్రూ వెంటిలేషన్ సేఫ్. తర్వాత ఈ పేషెంట్ పైన సీలింగ్ ఫ్యాన్ ఉండొద్దు. సో స్టాండింగ్ ఫ్యాన్ ఈజ్ బెటర్. బ్యాక్ నుంచి పెట్టుకుంటే ఆపరేటర్, పేషెంట్ బయటకు వెళ్ళిపోవాలి. ఆపోజిట్లో ఇది మన ఫ్రెష్ ఎయిర్ ఫ్యాన్ ఉంటుంది కదా, అది ఉంటే సరిపోతుంది, ఎగ్జాస్ట్. సో ఈ టైప్లో మాడిఫై చేసుకుంటే క్లినిక్ ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు, సేఫ్గా ఉంటుంది. నెక్స్ట్ సార్, నేను అబ్జర్వ్ చేశాను మీది అంటే పీపీ, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్
అంటే జనరల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే వేసుకునే దానికి ఒక రూమ్ ఉంది, తీసేందుకు ఇంకొక రూమ్ ఉంది. అసలు ఏంటి డౌనింగ్ డాఫింగ్ ఏంటి అసలు? అది టర్మినాలజీ. డౌనింగ్ అంటే వేసుకోవడము, డోఫింగ్ అంటే తీసేయడము. అయితే వేసుకోవాలంటే స్టార్టింగ్లో ఎంట్రన్స్ దగ్గర పెడతాం. ఇప్పుడు పేషెంట్ లాంగ్ ప్రొసీజర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా గౌన్స్ ఇస్తామని చెప్పిన కదా, డిస్పోజబుల్ గౌన్స్. అక్కడనే ఆపరేటర్ యాజ్ వెల్ యాజ్ అసిస్టెంట్ వేసుకుంటారు. ఓకే, వేసుకున్నాక మళ్ళా డోఫింగ్ బయటకు వచ్చిన తర్వాత మొత్తం ప్రొసీజర్ అయిపోయాక ఇంకొక ఏరియా ఉంటుంది. అది ఆ ఏరియాకి చాలా దూరం. ఇప్పుడు నా గేమ్లో రిసెప్షన్లో డోనింగ్ అయితే డాఫింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఎండ్ మొత్తం ఎండ్ నియర్ బాల్కనీ, ఆల్మోస్ట్ బాల్కనీకి వెళ్ళే రూట్లో ఉంటుంది అది. సో అక్కడ ఈ మన డిస్పోజల్ క్యాన్స్ ఉంటాయి కదా, దాంట్లో కలర్ కోడింగ్ ఉంటుంది. సో మోస్ట్లీ షాప్స్ వచ్చేసి వైట్ సో అట్లా కలర్ కోడింగ్ ఉంటుంది. తర్వాత ప్లాస్టిక్స్, ఎల్లో వచ్చేసి బయోమెడికల్ వేస్ట్. సో దాంట్లో అక్కడ మేము మ్యాక్సిమం వాడేవన్నీ ఒకటే బిన్లో వేస్తాం. షార్ప్స్ కాకుండా మిగతా డిస్పోజబుల్స్ ఇప్పుడు నేను చెప్పిన కదా, చైర్ మీదకి వెళ్ళి తీసిన బ్యారియర్స్, పేషెంట్ గౌను, ఆపరేటర్ పీపీఈ యాజ్ వెల్ యాజ్ అసిస్టెంట్ పీపీఈ, ఇవి మొత్తము ప్యాకేజ్ అందులోకి వెళ్ళిపోతుంది అయిపోగానే ఒక ప్రొసీజర్. సో అట్లా అయిపోయాక ఇప్పుడు నాకైతే మరిడి అని ఉంది, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్. ఆ కంపెనీతో నాకు టైఅప్ పెట్టుకున్నాను. సో వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్కి 12 hours కంటే ఎక్కువ ఉండొద్దు అని చెప్తున్నారు కదా. సో డైలీ వచ్చి తీసుకెళ్ళిపోతారు, 12 hours లోపల డిస్పాచ్ అయిపోతుంది. సో అది అట్లా అదేం కూడా ఇష్యూ ఉండదు. సో ఇన్ని కేర్ తీసుకొని ఒక డెంటిస్ట్ ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. సో న్యాచురల్గా ఏమవుతుందంటే కొన్ని కాస్ట్ పెరగవచ్చు. సో ఇవన్నీ కూడా కొనుక్కోవాలి కదా, సో ఇవన్నీ కూడా పెట్టాలి. సో న్యాచురల్గా కాస్ట్ అనేవి పెరుగుతాయి. సో ఇప్పుడు వన్ మోర్ టేక్ ఏంటంటే, ఇప్పుడు బయట సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తే వెస్ట్రన్ కంట్రీస్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో వాళ్ళు వీడికి వచ్చినప్పుడు, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు మా చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వీడికి వస్తే చేయించుకుంటారు. అయితే మొన్న మా తెలిసిన ఆయన వచ్చి యాంటీరియర్స్ బ్రిడ్జ్, పాత బ్రిడ్జ్ ఉంది, జిర్కోనియా అంటే కొంచెం అడ్వాన్స్ లైట్ వెయిట్ ఉంటుంది, అది చేయించుకుంటా అనుకున్నాడు. ఈ కోవిడ్ వచ్చి ఇంకా అది లూజ్ అయిపోయింది, అక్కడనే చేయించుకున్నాడు. ఆయనకి బిల్లు $3,000 అరౌండ్ అయింది. సో అంటే ఆల్మోస్ట్ మీరు చూసుకోండి ఎంత కాస్ట్లీ ఉందో. ఇప్పుడు 76 or 79 రూపీస్ ఉంది పర్ డాలర్. సో చూసినారా. సో మనం ఇక్కడ మెటీరియల్ సేమ్ మళ్ళా, అంటే గ్లోబల్, ఇప్పుడు కరోనా కూడా గ్లోబలైజేషన్ కదా, అంతేకాదు. ఇప్పుడు ఆడ వుహాన్లో ఉంటే మనకు తెలంగాణలో వచ్చింది. సో అట్లనే ఎక్కడనో అంటే చైనా మేక్ ఎక్కువ ఉన్నాయి ప్రోడక్ట్స్, ఇటాలియన్ ఉన్నాయి ఇంప్లాంట్స్. సో ఇవన్నీ వేరే కంట్రీస్లో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, అవన్నీ ఇంపోర్ట్ అవుతున్నాయి ఇండియాకి. మనం ఇంపోర్ట్ చేసుకొని సేమ్, అంటే ఇప్పుడు డెన్స్ప్లై ఉంది ఒక కంపెనీ యూఎస్లో వాడతారు, వాళ్ళు చేసిన జిర్కోనియా క్రౌన్స్ కానీ అదే సేమ్ మెటీరియల్ మనం ఇక్కడ ఇస్తున్నాం. అంటే ఎంత తక్కువ రేట్లో దొరుకుతుంది ఆ టైప్లో ఆలోచిస్తే. అసలు ఇండియాలో చాలా తక్కువ అంటారు సార్, వరల్డ్ వైడ్ కూడా ఇక్కడ సర్జరీస్కి ప్రయారిటీ ఇస్తున్నారు, ఇంటర్నేషనల్ క్లయింట్స్ మళ్ళీ. నేను అదే వండర్ అవుతా, మెటీరియల్ సేమ్. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ట్యాక్సేషన్ వేరే, వెస్టర్న్ కానీ ఇప్పుడు యూఎస్ తీసుకుంటే దాని ట్యాక్సేషన్ వేరే ఉంటుంది, తర్వాత నామ్స్ కొన్ని వేరే ఉంటాయి, వాళ్ళు అవన్నీ ఫాలో అయ్యాల. జనరలీ ఇవన్నీ కాస్ట్ యాడప్ అయిపోతాయి. సో మన దగ్గర ఇవన్నీ లేవు బేసిక్గా. డైరెక్ట్ మనము ప్రోడక్ట్ ఇంపోర్ట్ అవుతుంది, ఆ ప్రోడక్ట్ తెస్తున్నాము, మన పేషెంట్ నీడ్స్ ప్రకారంగా డెలివరీ చేస్తున్నాం. సో న్యాచురల్గా ఈ కాస్ట్ అన్నీ తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మీరు చెప్పారు కదా రేట్స్ పెద్ద డిఫరెన్స్ లేదని, అంటే మ్యాక్సిమమ్ ఈ పీపీఈ కొత్త ఏమైతే మేము వాడుతున్నామో ఆ కాస్ట్ కూడా ఒక ప్యాకేజ్లో అయిపోవాలి అనే చూస్తున్నారు. నేననే కాదు, వేరే డెంటిస్ట్ కూడా. ఎందుకంటే ఇప్పుడు పీపుల్ దగ్గర కూడా ఇట్లా మనీ కొంచెం టైట్ ఉంది. సో ఎవ్రీబడి ఆర్ ఇన్ ద సేమ్ బోట్ బేసిక్లీ. అయితే ఒకటేసారి డబుల్ ద ప్రైస్ చెప్తే ఆల్రెడీ వాళ్ళు సఫర్ అవుతుంటారు కదా. సో వాటిదే అంటే వాళ్ళు ఇంకా రెస్టరేషన్కి పోరిగా తీసేయండి అంటారు, పన్ను తీసేయండి, ఎక్స్ట్రాక్షన్ అంటారు. సో దానికంటే బెటర్ ఆప్షన్స్ ఒకటే ప్యాకేజ్లో
ఇంత సేఫ్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్స్ నేను చెప్పిన కదా, జెన్యూన్, లెజిట్ అన్నీ. సో అవన్నీ ఫాలో అయ్యకుండా చేస్తున్నాం కాబట్టి ఎట్లాంటి సందేహం లేదు. పోవాలా, ట్రీట్మెంట్ చేసుకోవాలా, హ్యాపీగా ఉండాలి. పేషెంట్కి మీరు ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతున్నప్పుడు అంటే డిశ్చార్జ్ సమ్మరీ మీరు ఫోన్లో మాట్లాడాలంటున్నారా? ఇప్పుడు కాన్ఫరెన్స్ లాగా పెడుతున్నారు కదా సార్, టెలిమెడిసిన్. అంటే డిశ్చార్జ్ అంటే మాకు ఇన్పేషెంట్ ఓన్లీ 1 or 2 ఉంటారు అట్లని కదా సార్. మళ్ళీ ఫ్రీక్వెంట్గా విజిట్స్కి రమ్మంటున్నారా, లేదంటే త్రూ ఫోన్ మీరు ఏమన్నా? ఇనీషియల్గా పేషెంట్స్ ఫోన్ చేసి ఇట్లా సివియర్ పెయిన్ ఉంది అని చెప్పి కొంతమంది ఫోటోస్ షేర్ చేస్తారు. ఈ ఫలానా టూత్లో పెయిన్ ఉంది అంటే ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో ఓకే మెడికేషన్ మేనేజ్ అయిపోయింది, ఫైన్. మేనేజ్ కాలేదు, నెక్స్ట్ స్టెప్ దే కమాండర్ అర్జెంట్. సో అందులోకి వస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ 2 ఉంటాయి. ఐదర్ గో ఫర్ రెస్టరేషన్, గో ఫర్ ఎక్స్ట్రాక్షన్, తీసేయడమా లేకపోతే అదే పనిలో రూట్ కెనాల్ చేసి క్యాప్ పెట్టడమా, ఈ 2 ఆప్షన్స్. సో అవి చేసుకున్నారు, అయిపోయింది ఆడికి. ఇంకా మీరు అనేది టెలికన్సల్టేషన్ అంటుర్రా. టెలికన్సల్టేషన్ అంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం 98% అవసరం లేదు, అన్లెస్ అని అంటే లేదు సర్జరీ చేస్తే తప్ప. ఇది ఇప్పుడు రెగ్యులర్ ఆర్సీ అయింది, సో ఏమన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళే ఫోన్ చేస్తారు. కానీ యూజువల్గా చెప్తున్నా కదా 98% ఏం ప్రాబ్లం ఉండదు. అంటే మళ్ళీ పెయిన్ ఉంటే కదా ఫోన్ చేసేది. సో ఆర్సీ అంటే పెయిన్ ఉండదు. చాలా మంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా 2 విజిట్కి 3 విజిట్స్కి మళ్ళీ రావాల్సి ఉంటుంది. అంటే ఆర్సీ అనేది 1 సిట్టింగ్లో కాదు. సో అది ఒక 3-4 సిట్టింగ్స్ పడుతుంది, అంటే ఇన్ఫెక్షన్ ఎంత ఉంది దాన్ని బట్టి. డాక్టర్ అర్జున్ గారు నాట్ ఓన్లీ డెంటిస్ట్, నేను ముందే చెప్పున్నాను, ఆయన ఒక క్లినికల్ రీసెర్చ్లో కూడా ఎంఎస్ చేస్తున్నారు. సార్ అసలు చెప్పండి, ఇప్పుడు మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే ట్రయల్స్ జరుగుతున్నాయి, క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి, యానిమల్ మీద జరుగుతున్నాయి, హ్యూమన్ మీద జరుగుతున్నాయి, ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో అంటున్నారు. అసలు ఇది అంతా ఒక ఎలాబరేట్గా ప్లీజ్ చెప్తారా? ఎలాబరేట్ అంటే ఇప్పుడు క్లినికల్ రీసెర్చ్ 4 phases అనుకున్నాం. ఫేజ్ 0, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4. ఓకే, సో ఫేజ్ 0 అంటే ప్రీ క్లినికల్, అంటే యానిమల్స్ మీద జరిగేది అదంతా ఫేజ్ 0లో వెళ్ళిపోతుంది. ప్రీ క్లినికల్ బ్యాచ్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ 1. ఫేజ్ 1 హ్యూమన్ ట్రయల్, ఫస్ట్ హ్యూమన్ ట్రయల్స్ అవుతాయి ఫేజ్ 1. సో ఫేజ్ 1లో ఏంటంటే సేఫ్టీ, అంటే డోసేజ్ ఎంత ఇవ్వాలి, ఎంత ఇస్తే సేఫ్గా ఉన్నారు, అదే ఫేజ్ 1లో జరుగుతుంది. ఫేజ్ 2 వచ్చేసి ఎఫికసీ, అంటే ఇప్పుడు డోస్ ఇంత ఇచ్చినాము, ఇచ్చిన తర్వాత పేషెంట్ ఎట్లా రెస్పాండ్ అయ్యిండు, ఈ డోసేజ్కి ఎట్లా ఉంది రెస్పాన్స్, అది ఎఫెక్టివ్నెస్, ఎఫికసీ అంటారు. డ్రగ్ వాడితే ఎఫికసీ. సో అది ఫేజ్ 2. ఫేజ్ 3 వచ్చేసి ఒక ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ అంటారు. ఒక సెట్ ఆఫ్ పర్సన్స్ని రిక్రూట్ చేసి అందులో ఒక కంట్రోల్ గ్రూప్ ఉంటుంది. ఒక గ్రూప్లోనేమో ఈ కొత్త డ్రగ్ ఏది ఉందో అది వాళ్ళకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, డ్రగ్ ఇయ్యని వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతుంది, నిజంగానే పనిచేస్తుందా లేదా. సో అది ఫేజ్ 3 కంట్రోల్ ట్రయల్స్. అది అయిపోయిన తర్వాత డ్రగ్ రిలీజ్ అవుతుంది మార్కెట్లో, అంత సేఫ్టీ అయింది, ఎఫికసీ అయింది, పనిచేస్తుంది, రిలీజ్ అయింది. ఫేజ్ 4 కూడా అంతే ఇంపార్టెంట్. ఫేజ్ 4 ఏమవుతుందంటే ఇప్పుడు ఒక్కొక్కరి బాడీ తత్వం వేరే. ఇప్పుడు మీరు చూసినారు, ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు యంగ్స్టర్స్కి కరోనా అంత ఎఫెక్ట్ చేయదు, అది మోర్టాలిటీ రేట్ తక్కువ. అది ఎందుకు ఉంది? ఓల్డర్ పీపుల్లో ఎందుకు ఎక్కువ ఉంది? ఇమ్యూన్ సిస్టమ్. ఓకే, సో ఇమ్యూన్ సిస్టమ్ ప్లస్ ఈ కోమార్బిడ్ కండిషన్స్, అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇట్లన్నీ ఉన్నప్పుడు వీళ్ళు మందులు వేసుకున్నప్పుడు న్యాచురల్గా వాళ్ళ నార్మల్ మెటబాలిజం కొంచెం ఆల్టర్ అవుతుంది. మొన్న చూసినారు కదా మీ TV5 రిపోర్టర్ విలేకరి, ఆయన మయస్థీనియా గ్రేవిస్ ఉంది. ఓకే, అంటే మసిల్ న్యూరాన్ సిగ్నలింగ్ దగ్గర, అంటే ఆటో ఇమ్యూన్ అనమాట. మన బాడీ సెల్స్ మన ఒక సెల్ని అటాక్ చేస్తాయి. ఇప్పుడు మా దాంట్లో నోట్లో కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఆటో ఇమ్యూన్.
ఎస్ఎల్ఈ కావచ్చు, తర్వాత లైకెన్ ప్లానస్ కావచ్చు, అంటే నోటి మంట తెల్లగా ఉంది, కొంచెం కారం తగలనిస్తలేదు అట్లా. సో అట్లా పేషెంట్స్ వచ్చినప్పుడు మేము స్టిరాయిడ్స్ ఇస్తాం వాళ్ళకి, కార్టికోస్టిరాయిడ్. అవి ఏం చేస్తాయంటే ఈ నార్మల్ ఇమ్యూన్ సిస్టము ఏదైతే వాళ్ళ మంచి సెల్స్ని తింటున్నాయో వాటిని తగ్గిస్తాయి, ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇప్పుడు ఆయనకి మైస్థీనియా గ్రేవిస్ ఉంది కాబట్టి డెఫినెట్గా కార్టికోస్టిరాయిడ్స్ మీద ఉంటాడు, ఇమ్యూనిటీ తగ్గింది. అప్పుడు కరోనా ఎఫెక్ట్ కాగానే కంపల్సరీ డెత్ ఉంటుంది 100%. సో అట్లాంటి వాళ్ళు చాలా కేర్ఫుల్ ఉండాలి. ఇంకొకటి లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది కదా. సో ఇప్పుడు మన సిఓపిడి పేషెంట్లు అంటే లంగ్ డిజైన్ బ్రాంకైటిస్ కావచ్చు, అంటే కంటిన్యూస్ దగ్గుతుంటారు. సో ఇట్లా తర్వాత ఏదన్నా లాంగ్ టర్మ్ హ్యాబిట్ ఉంది, ఇప్పుడు స్మోకింగ్ ఉంది. సో ఇట్లాంటి పేషెంట్స్ చాలా కేర్ఫుల్ ఉండాలి, స్మోకింగ్, గాంజా. సో వీళ్ళకి ఏంటంటే లంగ్ కాంప్లైన్స్ తగ్గుతుంది, న్యాచురల్గా తక్కువ ఉంటుంది. సో వీళ్ళకి కోవిడ్ వస్తే, అంటే కోవిడ్ వైరస్, కరోనా వైరస్ ఏం చేస్తుందంటే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2, ఓకే, అది రక్త నాళాలు, బ్లడ్ వెసిల్స్ డైలేట్ చేయాలి, కాంట్రాక్ట్ చేయాలి. సో దానికి ఒక ఎంజైమ్ ఉంటుంది. సో దానికి రిసెప్టార్ లంగ్స్లో ఉన్నాయి. సో ఇదేం చేస్తుంది, ఆ ACE2 ఉన్నాయి కదా, దాని రిసెప్టార్ ఇది పట్టుకుంటుంది కాబట్టి లంగ్స్నే ఎక్కువ అటాక్ చేస్తుంది. ప్లస్ ఇట్స్ లీడింగ్ టు బైలాటరల్ న్యూమోనియా కూడా వస్తుంది కదా, లోపల నీరు నిండుతుంది, ఫ్లెమ్, ఇవన్నీ కాంప్లికేషన్స్. సో ఇట్లా ఉన్న సిచ్యువేషన్లో ఇట్లాంటి పేషెంట్స్, సిఓపిడి పేషెంట్లు, ఈ ఓల్డర్ జెరియాట్రిక్ పేషెంట్స్, కోమార్బిడిటీస్ ఉన్నోళ్ళు వీళ్ళందరూ కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఇందాక ఫస్ట్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది కదా, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు అంతేందుకు టీబీ పుట్టంగానే అందరికీ వ్యాక్సిన్ ఇస్తారా, బీసీజీ ఇస్తున్నారు. హెచ్ఐవి అటాక్ వస్తుంది ఎవరికన్నా, ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఏం కాదు, అది కొంచెం ముదురుతుంది, వ్యాధి ముదిరినాక ఎయిడ్స్గా కన్వర్ట్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ మనకు వచ్చేది ట్యూబర్క్యులోసిస్. ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకొని ఉన్నాడు చిన్నప్పుడే, ఇమ్యూనిటీ తగ్గింది, ప్లస్ బయట అట్మాస్ఫియర్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫుల్గా ఉంది అట్మాస్ఫియర్లో టీబీ, మైకోబాక్టీరియం, బ్యాసిల్లై, రాడ్ షేప్డ్, అవి మొత్తం ఉన్నాయి. మనకి ఇమ్యూనిటీ ఉంది, మనం వ్యాక్సిన్ తీసుకున్నాం, వీఆర్ సేఫ్. సో ఆ వ్యాక్సిన్ తీసుకున్న ఇమ్యూనిటీ తగ్గింది, ఇమీడియట్గా టీబీకి ట్రీట్మెంట్ తీసుకుంటుంది, విరులెన్స్ అట్లుంది ఇప్పుడు కూడా. అయితే సేమ్ ఇదే సిచ్యువేషన్ దీనిది. సో ఇట్లా కోమార్బిడ్ ఉన్నోళ్ళు వీళ్ళందరూ ఎంత కేర్ఫుల్గా ఉండాలా. ఇప్పటికి వ్యాక్సిన్ లేదు, వ్యాక్సిన్ కూడా తీసుకొని లేరు కదా ఎవరు. సో వీళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు కదా బయట. సో బయటకు వెళ్ళినప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలో దీన్ని బట్టి మీకు తెలుస్తుంది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. సో ఇప్పుడు నేను చెప్పిన కదా ఫేజ్ 4 అని. ఫేజ్ 4లో ఏమవుతుందంటే ఈ డిఫరెంట్ ఇండివిజువల్స్ తీసుకుంటారు, ఓకే. సో ఒక్కొక్కరు ఒక్కోలాగా రెస్పాండ్ అవుతారు, ఇమ్యూనిటీ ఒక్కొక్కరిది ఒక్కోలాగా రెస్పాండ్ అవుతుంది. కాబట్టి ఫేజ్ 4 రిజల్ట్స్ మనకి ఒక 3 ఏళ్ళు పట్టవచ్చు, 4 ఏళ్ళు పట్టవచ్చు. వ్యాక్సిన్ వచ్చి ఎవరికైతే కరోనా రాలేదో వాళ్ళ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. అది తెలిసే వరకు 3 years అవుతుంది, ఓకే. ఇంతకుముందు లెసన్స్ టు లెర్న్ ఫ్రమ్, అంటే మాకు దీంట్లో క్లినికల్ రీసెర్చ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇంతకుముందు జరిగినాయి, కొన్ని ట్రాజడీస్ అయినాయి. థాలిడోమైడ్ అని ఉంటుంది. సో ఆ డ్రగ్ బ్యాన్ చేసిండ్రు, కానీ ఇప్పుడు ఏదో క్యాన్సర్కి దేనికో వాడుతురు. కానీ అది ఏంటంటే టెరాటోజెనిసిటీ, అంటే తీసుకుంటే ఆఫ్ స్ప్రింగ్ మదర్ తీసుకుంది అనుకోండి, బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. సో లిమ్స్ లేకుండా పుట్టిరు ఆ పీరియడ్లో అంతా, కాలు చేతులు లేవు వాళ్ళకి. సో ఇది చూసుకొని ఈ ఫేజ్ 4 ట్రయల్ అనేది కొంచెం రెగ్యులేషన్ స్ట్రింజెంట్ అయింది. అప్పటి నుంచి ఫార్ములేషన్లు అయినాయి ఇవన్నీ. తర్వాత ఇంకొకటి టస్కీగీ స్టడీ అని ఉంది, దాంట్లో కూడా అంటే కొన్ని రెగ్యులేషన్స్ ఏం లేవు కదా ఒక జమానాలో, ఎట్లా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు చేశారు. ఇప్పుడు టస్కీగీ స్టడీ అంటే సిఫిలిస్ మీద ఉండే. సో వాళ్ళు ఎట్లా రిక్రూట్ చేసినారో ఎవరికి తెలియదు.
వాళ్ళకి కొంతమందికి ఇండ్యూస్ చేసి సిఫిలిస్ ఇండ్యూస్ చేసి ట్రీట్మెంట్ పెట్టి ట్రయల్స్ రన్ చేసి అట్లంతా అంటే హైలీ అనెథికల్గా జరిగినాయి. సో అవి మొత్తము ట్రాక్ చేసుకొని కంప్లీట్ రెగ్యులేషన్స్ అక్కడ నుంచి ఫార్ములేట్ చేసుకుంటూ వచ్చింది. FDA అని ఉంటుంది, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. సో అవి కొన్ని రెగ్యులేషన్స్ పెట్టింది. సో ఇప్పుడు ఈ డ్రగ్ రిలీజ్ కావాలంటే ఈ రెగ్యులేషన్స్ అన్నీ మీట్ కావాలి. ఇట్స్ నాట్ ఈజీ. అంటే ఇంకా వస్తలే ఇంకా అంటే ఇది టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుంది అంటే ఈ రెగ్యులేషన్స్ మీట్ కావాలా, ఇవన్నీ కావాలి. రిలీజ్ అయినాక నేను చెప్పిన కదా phase 4 అది కూడా క్లియర్ కావాలి. క్లియర్ అయితే అప్పుడు సేఫ్. అంతవరకు ఇట్లా కండిషన్స్ ఉన్నాయి, కోమార్బిడిటీస్ ఉన్నాయి, జెరియాట్రిక్ పేషెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అంతెందుకు ఇప్పుడు రెగ్యులర్గా కూడా ఒక నార్మల్ హెల్దీ పర్సన్ ఒక పరిస్థితిలో ఎక్కువ స్ట్రెస్కి లోన్ అయిపోయాడు. ఓకే, అప్పుడు కూడా ఇమ్యూనిటీ తగ్గుతుంది. విన్నాను సార్, స్ట్రెస్కి లోన్ అయితే అంతేందుకు జిమ్ ఎక్కువసేపు కొడితే ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది. అంటే ఒక 2 hours 3 hours ఫుల్ స్ట్రెయిన్ అయిపోయింది అనుకో క్యాండిడేట్. కోవిడ్ అప్పుడు అంటే వేరే ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది లోపలికి. సో ఇప్పుడు ఇట్లా పేషెంట్స్ అంటే నార్మల్ ఇండివిజువల్స్ కూడా అంతే కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఈ చెప్పిన పేషెంట్స్ అంటే స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని కాదు, అందరూ చేయాల్సింది. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుంది ఎవరికి తెలియదు. నార్మల్ ఇండివిజువల్ కూడా ఆ టైంలో ఏదో ఒక స్ట్రెస్ ఉంది, సంథింగ్ హ్యాపెండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ వచ్చింది పాజిటివ్ అంటేనే స్ట్రెస్. దానికి ఇంకేమన్నా యాడ్ అయితే ఇంకా కొంచెం ఒత్తిడికి లోన్ అవుతారు. న్యాచురల్గా ఇమ్యూనిటీ తగ్గుతుంది. తగ్గినప్పుడు దీన్ని విరులెన్స్ అంటే అటాకింగ్ ఎక్కువ అవుతుంది, బయలాటరల్ న్యూమోనియా వస్తుంది మళ్ళీ. సో మెయిన్ ఎయిర్వే అంటే శ్వాస తీసుకోనికి ఇబ్బంది అవుతుంది, అందుకనే డెత్ ఇంతగానం అవుతుంది. సో రీసెంట్గా అప్పుడు న్యూయార్క్లో కూడా జరిగినాయి కదా కంటిన్యూస్గా. సో ఆ టైంలో నేను అక్కడ ప్రొఫెసర్ డాక్టర్ క్యాట్స్ అని ఉంటాడు, ఆయనతో 2 emails ఎక్స్చేంజ్ చేసిన, ఫోన్లో కూడా మాట్లాడినా. సో ఆయన కూడా అంటున్నాడు ఇట్ టేక్స్ టైం, అంటే ఇప్పుడు ఇమీడియట్గా సొల్యూషన్ తొందరగా రాదు. సో ఇట్ విల్ టేక్ టైం. వస్తుంది, వచ్చిన తర్వాత 1.5 year 2 years మేబీ వచ్చిన తర్వాత అది పోస్ట్ మార్కెటింగ్ సర్వే రిజల్ట్స్ బేస్ చేసుకొని దాన్ని కొంచెం మాడిఫై చేసుకొని ఇంకా అది అప్పటికి వైరస్ ఇంకా ఉంది, విరులెన్స్ అవైలబుల్ ఉంది, అంత అట్మాస్ఫియర్లో వైరస్ ఇంకా ఉంది అంటే కంపల్సరీ ఇప్పుడు ఎట్లా BCG ఇస్తున్నారో ఈ వైరస్కి కూడా అట్లనే కంపల్సరీ వ్యాక్సిన్ ఇవ్వాలి, అంతే. మోస్ట్ ప్రాబబ్లీ ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ ఈ వ్యాక్సిన్ అనేది అని చెప్పిన అంటే కాంక్రీట్గా చెప్పలేము. అంటే ఇప్పుడు నేను చాలా ఆన్లైన్లో ఏవో ఫార్వర్డ్స్ వస్తాయి, వాట్సాప్ ఫార్వర్డ్ వస్తాయి, సంథింగ్ హ్యాపెండ్, ఎవరో చేసినారు, ఇది పని చేస్తుంది, ఇది పని అట్లా. అంటే వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ దాంట్లో అంటే దే ఆర్ ఎక్స్పెడేటింగ్ ఫాస్ట్గా చేయాలనే ఉంది అందరికీ. ఈ నేను చెప్పిన రెగ్యులేషన్స్ మీట్ అయ్యకుండానే వీళ్ళు ఇంత చేస్తున్నారు, ఎక్స్పెడేట్ చేసిర్రు అంటే కంటిన్యూస్గా షిఫ్ట్లు పెట్టి పని చేసుకుంటున్నారు మొత్తం అన్నీ. సో ఎవరు ఫస్ట్ తీసుకొస్తారు అనేది స్టిల్ క్వశ్చన్. వచ్చిన తర్వాత దాని ఎఫికసీ ఎట్లుంటుంది, పోస్ట్ సర్వే ఎట్లుంటుంది అది. కాబట్టి అంటే మనం ఓన్లీ హోప్ చేయగలుగుతాం కదా, కాంక్రీట్గా అయితే ఇప్పుడు ఏం చెప్పలేరు ఎవరు. ఇంకోటి అంతా ఇప్పుడు స్టే హోమ్ స్టే సేఫ్ అంటున్నారు కదా, కొంచెం దాని ఏమంటారు, ఇప్పుడు కొన్ని మార్కెట్ ఏరియాస్ ఉన్నాయి, కొన్ని ఏరియాస్ ఉన్నాయి, కొన్ని షాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా కావాలి, ఇప్పుడు మీరు వెళ్ళినరు అక్కడ చాలామంది ఉన్నారు, మన దగ్గర ఎక్కడ చూసినా షాప్సే కదా, సేమ్ ఐటమ్ అంతా దొరుకుతుంది కదా, అక్కడనే తీసుకోవాలి, రూల్ ఏం లేదు కదా. సో అక్కడ పోతే జనాలు ఎక్కువ ఉన్నారు, ఇంకో దగ్గరికి వెళ్ళి తీసేసుకోవాలి. ట్రై టు అవాయిడ్ క్రౌడ్, ఫిజికల్ డిస్టెన్స్ మస్ట్. ఎందుకంటే ఆ డ్యూరేషన్, ఇప్పుడు అక్కడికి వెళ్ళినరు ఏదన్నా ఫిష్ మార్కెట్ ఉంది, అక్కడ వెళ్తే ఆ డ్యూరేషన్ పెరుగుతూ ఉంటుంది. అక్కడ ఇంత రష్కి వాళ్ళు సప్లై చేయాలి. సో ఆ ప్లేస్లో ఎవరన్నా కోవిడ్ పాజిటివ్ ఉంటే ఆ డ్యూరేషన్ 1 hour నిలబడ్డారు అక్కడ. సో ఇట్లాంటి ప్లేస్లలోనే డేంజర్ ఎక్కువ ఉంటుంది. సో అందుకనే ఈ దావత్లు ఇవన్నీ బంద్ చేయమన్నది అందుకే. థియేటర్స్, తర్వాత ఈ లార్జ్ గ్యాదరింగ్స్ ఇవన్నీ దీన్ని బేస్ చేసుకొని బంద్ చేయమంటున్నారు కదా. చాలా వాల్యుబుల్ థింగ్స్ మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్.
ఓకే, థ్యాంక్ యూ.